నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. జూన్ 2 వస్తుందంటే చాలు మన తెలంగాణ ఉద్యోగులంతా ఏం ఆశపడతారు చెప్పండి. అబ్బా, రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తోంది. రేవంత్ అన్న స్టేజ్ ఎక్కుతాడు, మైక్ పట్టుకుంటాడు, పెండింగ్ ఉన్న డిఏలు ఇస్తాడు, కొత్త పిఆర్సీ ప్రకటిస్తాడు, మన కష్టాలన్నీ తీరిపోతాయని కలలు కన్నారు. కానీ కట్ చేస్తే మన సర్కార్ ఏం ఇచ్చిందో తెలుసా? ఒక రేంజ్ షాక్ ఇచ్చింది బ్రదర్. యావత్ తెలంగాణ ఉద్యోగ లోకం జూన్ 2 సంబరాల్లో మునిగిపోదాం అనుకునే లోపే మే నెల జీతం చేతికొచ్చింది. జీతం రాగానే ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసుకొని పే స్లిప్స్ ఓపెన్ చేస్తున్న ఉద్యోగుల గుండె ఒక్కసారిగా జల్లుమంది. ఎందుకో తెలుసా? పైసా పెరగాల్సింది పోయి ఉన్న జీతంలోంచే దారుణంగా కోత పడింది. అవునండి, మన పెద్దలు ఊరికే అనలేదు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సామెతను అక్షరాల నిజం చేసి చూపించింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంట, దానికి ట్రస్ట్ లేదు, రూల్స్ లేవు, గైడెన్స్ లేవు. అసలు చేర్చుకుంటామా అని ఉద్యోగులను అడిగిన పాపాన పోలేదు. కానీ మే నెల జీతం నుంచి టచ్ చేయకుండా 1.5% వాటాను గుటుక్కన మింగేసింది. అసలేంటి ఈ మాయాజాలం? రేవంత్ సర్కార్ చేసిన హెల్త్ మాస్టర్ ప్లాన్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. ఒక సామాన్యుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి హెల్త్ పాలసీ తీసుకోవాలంటే ఏం చేస్తాడు? ముందు కంపెనీ ఏంటో చూస్తాడు, ఏ హాస్పిటల్స్ ఉన్నాయో అడుగుతాడు, ఏ రోగానికి ఎంత ఇస్తారో తెలుసుకుంటాడు. అంతా నచ్చితే సంతకం పెట్టి ప్రీమియం కడతాడు. ఇదండి లోకన్ రీతి. కానీ మన సర్కార్ తీరే వేరు. ఇక్కడ సీన్ రివర్స్. మనకు ప్రభుత్వం తరపున ఒక హెల్త్ ఇన్సూరెన్స్ రావాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇక్కడ ఏమేం లేవో ఒక చిన్న లిస్టు చెప్తా వినండి. ఉద్యోగ సంఘాలు, ఐఏఎస్ అధికారులతో కూడిన ట్రస్ట్ పెట్టాలి. దానికి ఒక సిఓ ఉండాలి. అది ఇంకా పేపర్ మీద కూడా లేదు, జీవో లేదు, గైడ్లైన్స్ లేవు, ఏ అధికారిక ఉత్తర్వులు విడుదల కాలేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ అసలు ఈ స్కీమ్ కింద ట్రీట్మెంట్ ఇస్తాయా లేదా అనేది వాళ్ళకే తెలియదు. జాబితానే ప్రకటించలేదు. తలనొప్పి వస్తే ఎంత ఇస్తారు, హార్ట్ ఆపరేషన్ వస్తే ఎంత ఇస్తారు, దేనికి క్లారిటీ లేదు. అన్నిటికంటే ముఖ్యం, ఉద్యోగుల అంగీకారం లేదు. ఇవేవీ లేకుండా అసలు డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్స్ కు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ లో కోడింగ్ మార్చేసి ఉద్యోగుల అకౌంట్ల నుంచి పైసలు లాగేసుకున్నారు. ఎంత ఫాస్ట్ గురు మన సర్కార్! ఈ స్పీడ్ ఏందో పెండింగ్ బిల్లుల క్లియర్ చేయడంలో చూపిస్తే ఎంత బాగుండేది చెప్పండి. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులుంటే కేవలం 36% మంది మాత్రమే పోర్టల్లో తమ ఫ్యామిలీ వివరాలు అప్లోడ్ చేశారు. మిగతా 64% మంది అప్లోడ్ చేయకపోయినా వివరాలు లేకపోతేనే తమ్ముడు పైసలు కట్టవడానికి అవేం అడ్డంకి కావు అంటూ అందరి జేబులకు ఒకేసారి కత్తెర వేశారు. ఇక ఈ స్కీమ్ లో ఉన్న కొన్ని విచిత్రమైన రూల్స్ చూస్తే తల తిరిగిపోవడం ఖాయం. ఒక ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే అనుకోండి. జనరల్ గా ఏదైనా ఒక హెల్త్ కార్డు ఉంటే ఫ్యామిలీ మొత్తానికి వరిస్తోంది కదా. కానీ మన రేవంత్ సర్కార్ డబుల్ ధమాకా ఆఫర్ తెచ్చింది. భార్య జీతంలోంచి కోత పెడతారు, భర్త జీతంలోంచి కోత పెడతారు. మా వద్ద ఉన్న కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తా వినండి. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు, ఇద్దరి అకౌంట్లో నుంచి 907 చొప్పున మొత్తం నెలకు 1814 కట్ చేశారు. ఆ ఇంట్లో ఉండేది నలుగురే. ఒక ఉద్యోగి అకౌంట్ నుండి 1347 రూపాయలు, ఆయన భార్య అకౌంట్ నుండి 1775 కట్ అయింది. అంటే నెలకి 3100, పైగా గోవింద. ఏడాదికి లెక్కేస్తే సుమారు 40,000 కేవలం హెల్త్ కార్డుకే పోతుంది. ఏడాదికి 40,000 రూపాయలు ప్రైవేట్ టాప్ మోస్ట్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టినా దేశంలో ఉన్న ఏ 5 స్టార్ హాస్పిటల్లోనైనా విమానం ఎక్కి వెళ్ళి మరీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. పైగా అక్కడ నో క్యాష్ లెస్ గ్యారంటీ ఉంటుంది. మరి ఇక్కడ ఏడాదికి 40,000 కడితే కనీసం కార్డు కూడా చేతికి రాలేదు. ఇంకో కామెడీ ఏంటంటే తెలుసా? వికారాబాద్ కు చెందిన ఒక స్కూల్ హెడ్ మాస్టర్ అసలు ఈ పోర్టల్లో తన పేరే నమోదు చేసుకోలేదు. ఆయనకు హెల్త్ కార్డు వస్తుందో రాదో కూడా ఆయనకే తెలియదు. కానీ ఆయన అకౌంట్ నుంచి మాత్రం 1729 రూపాయలు కట్ అయిపోయాయి. అంటే నువ్వు వద్దు అనుకున్నా మేము నీ ఆరోగ్యాన్ని బలవంతంగా కాపాడి తీరుతాం, ముందు పైసలు ఇయ్యు అన్నట్టుంది సర్కార్ వరస. ఇప్పుడు దీని వెనక ఉన్న లీగల్ యాంగిల్ ను, రాజ్యాంగ నియమాలను ఒకసారి పరిశీలిద్దాం. ఉద్యోగ సంఘాలు ఎందుకు అంతలా భగ్గుమంటున్నాయో అర్థం చేసుకోవాలి. మన దేశ సార్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో చాలా స్పష్టమైన తీర్పులిచ్చింది. ఉద్యోగికి వచ్చే జీతం గాని, రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్ గాని ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు. వారు దేశం కోసం, సమాజం కోసం చేసిన కష్టానికి ప్రతిఫలం. రాజ్యాంగం ప్రకారం ఉద్యోగుల జీతాల విషయంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో చూడండి. ఆర్టికల్ 300A జీతం
పెన్షన్ అనేవి ఉద్యోగుల సొంత ఆస్తి కిందికి వస్తాయి. చట్టబద్ధమైన స్పష్టమైన ప్రక్రియ లేకుండా ఆ ఆస్తిని తాకే హక్కు ఎవరికీ లేదు. ఆర్టికల్ 23లో ఏముందంటే, ఒక ఉద్యోగి సమ్మతి లేకుండా, వారికి ఇష్టం లేకుండా వారి వేతనంలో కోత విధించడం చట్టవిరుద్ధం. అది ఒక రకంగా వెట్టి చాకిరి కిందికే వస్తుందని లీగల్ నిపుణులు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజ్యాంగ నియమాలను గాలి కొదిలేసిందా? మన రాష్ట్రంలో దాదాపు 15,000కు పైగా డిడిఓ యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వ నియమాల ప్రకారం ఏదైనా మినహాయింపు జరగాలంటే ప్రభుత్వం ఒక జీవో ఇవ్వాలి, ఆ బిల్లులు సబ్మిట్ చేయాలి. కానీ ఇవేమీ లేకుండా బ్యాంక్ ఎండ్ లో ఆటోమేటిక్ గా కట్ చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. మా జీతాలపై కత్తెర వేయడానికి మీకేం హక్కుంది అంటూ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు రోటెక్కుతున్నాయి. ఈ దారుణమైన నిర్ణయంపై ఇప్పుడు తెలంగాణలోని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఒక్కొక్క సంఘం నేతలు ప్రభుత్వంపై ఎలా విరుచుకుపడుతున్నారో చూడండి. ఈహెచ్ఎస్ పై ఒక్క ముందడుగు పడకుండానే వేతనాల్లో కోతలు పెట్టడం అత్యంత అన్యాయం. వసూలు చేసిన మొత్తాన్ని వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో రీఫండ్ చేయాలి అని డిమాండ్ చేశారు. విధి విధానాలు రూపొందించకుండా 1.5% కట్ చేస్తే ప్రభుత్వంపై నమ్మకం పోతుందని హెచ్చరించారు. ఇలాంటి ఏకీకృత నియంతృత్వ నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం అభాసుపాలు కాక తప్పదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఏకపక్ష చందా మినహాయింపు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అసలు ఉద్యోగుల బాధ అంతా ఇంత కాదు. మొన్ననేమో సీఎం ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టారు. దాంతో అందరూ ఏమనుకున్నారంటే పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అవుతాయి, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వస్తాయని ఆశపడ్డారు. తీరా చూస్తే పాత బాకీలు ఇవ్వలేదు సరే కదా, ఉన్న దాంట్లోనే కొత్తగా సున్నం పెట్టేసరికి ఉద్యోగులు లబోతిబోమంటున్నారు. మరికొందరైతే అయ్యా సర్కార్, మాకు మీ హెల్త్ కార్డే వద్దు, మాకు ఇందులోంచి ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఇవ్వండి, మాకు నచ్చిన ప్రైవేట్ ఇన్సూరెన్స్ మేమే చేయించుకుంటామని మొత్తుకుంటున్నా వినే నాదుడే కరువయ్యాడు. ఇప్పుడు ఉద్యోగులు అడుగుతున్న అత్యంత లాజికల్ ప్రశ్న ఏంటో తెలుసా? సరే, మా అకౌంట్లోంచి 1.5% కట్ చేశారు కదా, మరి ఈ రోజు నుంచి మేము హాస్పిటల్స్కి వెళ్తే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారా? కార్పొరేట్ హాస్పిటల్స్ మా కార్డును యాక్సెప్ట్ చేస్తాయా? దీనికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? అంతేకాదు, ఉద్యోగుల వాటా 1.5% కోత పెట్టారు సరే, మరి ప్రభుత్వం తన వంతుగా ఇవ్వాల్సిన 1.5% మ్యాచింగ్ గ్రాంట్ ఎక్కడ వేసింది? దాని ఊసే లేదు. అలాగే సిపిఎస్ ఉద్యోగులు ఎందరో రిటైర్ అయ్యారు, వారికి ఇంకా పెన్షనే రాలేదు, మరి వారికి హెల్త్ కార్డులు ఎలా ఇస్తారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, విధి విధానాలు ఖరారు చేయకుండా కేవలం డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం ఇప్పటికైనా తొందరపాటు నిర్ణయాలను పక్కన పెట్టి ఉద్యోగుల అంగీకారంతో పారదర్శకమైన గైడ్ లైన్స్ విడుదల చేసిన తర్వాతే ఈహెచ్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేద్దామని ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. మరి ఈ బలవంతపు ప్రీమియం వసూలపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.